ఒకవేళ ఇది నిజం అనుకుంటే మీరు పోలీసు వారికి ఎంక్వైరీ చేయొచ్చు, పోలీసు వారికి అడగొచ్చు కదా, వాళ్ళే చెప్తారు. ఎఫ్ఐఆర్ వేసారా లేదా, వేస్తే ఎవరిపైన వేశారు, ఏంటి దొరికాయి అని వాళ్ళే చెప్తారు కదా సార్. ఒకవేళ ఎఫ్ఐఆర్ వేసినా అక్కడికి గెస్ట్ గా వెళ్ళినటువంటి మాకు ఆ మద్యానికి, ఆ డిన్నర్ కి, అందులో వాడే వంటకాలకి, భోజనాలకి మాకు ఏం సంబంధం ఉంటుంది? ఏ రకంగా మేము బాధ్యులు అవుతాం? అయితే పార్టీకే వెళ్ళకూడదా, ఫంక్షన్లకు వెళ్ళకూడదా? మరి హైదరాబాద్లో చాలా ఫంక్షన్లు అవుతుంటాయి, చాలా మంది వెళ్తుంటారు, వస్తుంటారు, సెలబ్రేషన్స్ అవుతాయి, మాకు చాలా మంది పిలుస్తుంటారు, వెళ్తుంటాము. అది వెళ్ళటమే తప్పు అని ఇంకా మాట్లాడితే ఇంకేం చేయలేదు. లేదు లేదు, అలా ఏం కాదు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ నేను ఇవ్వదలుచుకున్నాను మాధురి గారు మీకు కూడా. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు మాట్లాడిన మాటల్లోనే మాధురి గారి బర్త్డే ఈరోజు, అట్ ది సేమ్ టైం పార్టీ జరిగింది, పార్టీలో సమ్ లిక్కర్ ఉంది, ఏదో విదేశీ లిక్కర్ ఉంది, దానికి సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారని మీరే చెప్పారు. అక్కడ హుక్కా ఉందని తెలుస్తూనే ఉంది ఎలాగో. సో అక్కడ ఉన్న విషయాలన్నీ లేదు లేదు లేదు, మీరు సార్ మీరు మా పుట్టినరోజుకి ఆ పార్టీకి సంబంధం లేదు. నేను అదే చెప్పబోతున్నాను. లేదు లేదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ మీట్, దట్స్ వాట్ నేను అదే చెప్పబోతున్నాను. శ్రీనివాస్ గారు, నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ చిన్న అనుకోకుండా ఒక చిన్న ఇదైంది ఏంటంటే, జరిగిన ఇన్సిడెంట్ అంటే యాజ్ యూజువల్గా ఉంది. కాకపోతే మీ పుట్టినరోజుకి, మాధురి గారి పుట్టినరోజుకి పార్టీకి సంబంధం లేదనేది మేము ఒప్పుకుంటున్నాం. మేము కూడా ఇప్పుడు ప్రజలకి చెప్పడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే మిగిలిన ఏ విషయాలు అయితే మేము చెప్పామో వార్తలు, అవన్నీ అక్కడ ఉన్నాయి. కాకపోతే అది మాధురి గారి పుట్టినరోజు కోసం కాదు, సమ్ వేరే పార్టీ కోసం. మరి అరెస్ట్ కావలేదు, మరి మాకు అరెస్ట్ అవ్వలేదు కదా సార్, మాకు సంబంధం ఏంటి? అరెస్ట్ విషయం కూడా చెప్తున్నాను నందు గారు, అక్కడ మద్యం బాటిల్స్ లేవని నేను చెప్పట్లా, ఉన్నాయి, అది తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఆ మద్యం బాటిల్స్ కి మాకు సంబంధం ఏంటి అని అంటున్నాను. ఆ లైసెన్స్ లేకపోవడానికి గెస్ట్లు అయినటువంటి మాకు సంబంధం ఏంటి అని అడుగుతున్నాను. గెస్ట్ గా వెళ్ళాం, గెస్ట్ గా వెళ్ళిన మాకు ఆ మద్యానికి సంబంధం ఏంటి?